హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్ జీకే కానీ ఇంకా ఏదైనా కరెంట్ అఫైర్స్ వేరేవి కానీ ఉంటే అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. జిఐ ట్యాగ్ కి సంబంధించింది. లడాక్ లో మెడికల్ వాల్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎకనామిక్ వాల్యూస్, అటు వైద్యపరంగా ఆర్థిక పరంగా విలువలు కలిగిన ఒక ప్రొడక్ట్ కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదే సి బక్థాన్. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాం. లడాఖ్లో రీసెంట్గా సి బక్థాన్ అనేది జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక గుర్తింపుని పొందింది. లడాక్ ప్రాంతం నుంచి ఇలా జిఐ ట్యాగ్ పొందిన 4వ ప్రొడక్ట్గా లేదా 4వ సిస్టమ్గా కూడా మనకి ఈ సి బక్థాన్ అనేది ఉంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది మనకి ఒక ష్రబ్, అంటే పొద లాంటిది అంటాం కదా, అది. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. దీని నుంచి వచ్చే సీడ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, వాటి నుంచి మనకి మెడికల్ వాల్యూస్ కలిగిన జ్యూస్ కావచ్చు, ఆయిల్, ఇలాంటివి ప్రొడక్ట్లు మనకి ఇవ్వడం జరుగుతుందంట. దానికి సంబంధించిందిగా చెప్తున్నారు. ఇది ముఖ్యంగా ఎక్కడ పెరుగుతుంది అంటే ఇండియాలోని హిమాలయన్ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. హిమాలయన్ రీజియన్స్ లో ఇది బాగా పెరుగుతుంది అనమాట. హిమాలయన్ రీజియన్స్ లో ఎస్పెషల్లీ మనకి లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దీని యొక్క మెయిన్ కెపాసిటీ కావచ్చు, మెయిన్ గ్రోత్ కావచ్చు అక్కడ కనిపిస్తుంది. కేవలం లడాక్ లోనే కాకుండా హిమాచల్, స్పితి లాంటి ప్రదేశాల్లో కూడా కనిపిస్తుంది. అంటే హిమాచల్ ప్రదేశ్ ఈ స్టేట్ లో మనకి 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి స్పితి అండ్ లాహోల్ అండ్ స్పితి అని కూడా పిలవచ్చు. ఇది ఒకటి. కన్ననూరు అనే ఇంకొక ప్రదేశం ఉందన్నమాట. ఈ ప్రదేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది. స్పితిలో ఈ సి బాక్తాన్ అనే ప్రొడక్ట్ ఉంది చూసారా, ఈ మొక్కని లేదా ఈ షర్బ్ ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే చార్మా అని కూడా పిలుస్తారు. చార్మా ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ సి బాక్తాన్ గా పిలవచ్చు హిమాలయన్ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ స్పితిలో. అయితే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి మనకి పొందింది జిఐ ట్యాగ్ అంటే లడాక్ నుంచి మనకి జిఐ ట్యాగ్ ని పొందింది. దీంతో లడాక్ లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందినవి టోటల్ గా 4 ఉన్నాయన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ సి బక్తాన్ వల్ల మెయిన్ గా మనకి ఎకనామికల్, ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి అండ్ మెడికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. దాంతో పాటుగా జాగ్రఫికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి, భౌగోళికమైన ఉపయోగాలు. అవి ఏంటి అంటే ది ఫస్ట్ వన్ సాయిల్ ఎరోజన్. ఇవి ఎక్కడైతే పెరుగుతాయో అక్కడ సాయిల్ ఎరోజన్ ని కంట్రోల్ చేస్తాయంట. నేల కొరత అంటాం చూసారా, సో అలాంటి దాన్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉందంట. నెక్స్ట్ వన్ సిల్టేషన్ ఇన్ రివర్స్. సో జనరల్ గా ఏమవుతుందంటే నదుల్లో సిల్టేషన్ అనేది లేకపోవడం వల్ల సో అక్కడ మనకి ఎక్కువగా వరదలు వచ్చేవి కానీ, లేకపోతే ఆ రివర్ అనేది మిగతా ప్రాంతాల్లో ఎరోజన్ చేయడం కానీ, కోతకి గురి చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే దానిని ఆపుతుందంట. సిల్టేషన్ ఇన్ రివర్స్, సాయిల్ ఎరోజన్ లాంటి ఉపయోగాలు దీనితో ఉన్నాయన్నమాట. అండ్ దీని మీద ఇంకొక టాప్ నోచ్ స్పీషియస్, అనదర్ రకం, దీంట్లోనే అనదర్ టైప్ కూడా ఉందన్నమాట. వైల్డ్ సి బాక్తాన్ అని చెప్పేసి ఉంది. సో వైల్డ్ సి బాక్తాన్ అనే దాన్ని ఎక్కడ పండిస్తారంటే చైనాలో, ఇండియాలో రాదు, చైనాలో వైల్డ్ సి బాక్తాన్ అనే దాన్ని కూడా ఎక్కువగా పండించడం జరుగుతుందంట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నేను చెప్పాను కదా లడాక్ లో ఇది 4th జిఐ ట్యాగ్ ని పొందింది అని చెప్పేసి. అంతకు ముందర లడాక్ లో ఆప్రికాట్ అనేది ఒకటి, పష్మీనా అనేది ఒకటి, లడాక్ వుడ్ కార్వింగ్ అనేది, ఈ 3 ప్రొడక్ట్స్ లడాక్ నుంచి జిఐ ట్యాగ్ ని పొందాయి. ఇప్పుడు 4th పరంగా జిఐ ట్యాగ్ ని పొందింది. ద 4th వన్ ఈజ్ నథింగ్ బట్ సి బక్తాన్ గా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ కూడా చాలా జిఐ ట్యాగ్స్ ని పొందే. రీసెంట్ గా మనకి గుసి మష్రూమ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తా ఉంది. కాశ్మీర్ కి సంబంధించిన జిఐ ట్యాగ్ ని పొందిన వాటిలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే లడాక్ కి సంబంధించి ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బిడి మిశ్రా అనే పర్సన్ ఉన్నారు. అలాగే చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, దాని పేరు చాంగ్తాంగ్. అది లడాక్ లో చాలా ఫెస్టివల్. లడాక్ లో దాని యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ గా మనకి లే అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. దీన్నే కోల్డ్ డెజర్ట్ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఇండియాలో కోల్డ్ డెజర్ట్ అనేది ఎక్కడుందంటే లే, మంచు ఎడారి అనేది లొకేట్ అయింది. సో ఇక్కడ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. కోల్డ్ డెజర్ట్ అనే నేమ్ తో ఒక ప్లేస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, కానీ మంచు ఎడారి అనేది మెయిన్ గా మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే లేలో కనిపిస్తుంది అనమాట. లేలో ఉన్న ఎడారి మంచు ఎడారి అనమాట, లే ప్రాంతం. అండ్ వన్ ఆఫ్ ద లో టెంపరేచర్ ఏరియాగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించి. ఇక్కడ నుంచి మీరు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లడాక్ లోని రీసెంట్ గా ఏది జిఐ ట్యాగ్ ని పొందింది అంటే సి బాక్తాన్ అనేది జిఐ ట్యాగ్ ని పొందింది, పాయింట్ నెంబర్ 1. అండ్ రెండోది వచ్చేటప్పటికి సి బాక్తాన్ని ఏమని కూడా పిలవచ్చు అంటే చార్మా.
అది 2. అండ్ ద నెక్స్ట్ వన్, వైల్డ్ సీ బాక్తాన్ని ఏ కంట్రీలో పండిస్తారు అంటే చైనా, అది పాయింట్ 3. సో అలాగే లడాఖ్లో ఉన్న మిగిలిన 3 జిఐ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఇది ఈ కరెంట్ అఫైర్లో హైలైట్గా చెప్పొచ్చు. జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చేటప్పటికి ఏదైనా ఒక ప్రాంతంలో ఒరిజినల్గా ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి. సో ఈ పెన్ యొక్క ఏమంటారు ప్రొడక్ట్ అనేది, ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇండియాలో చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. బట్ దీని ఆరిజిన్ అనేది ఏదో ఒక ప్లేస్ నుంచి ఉండాలి. ఆరిజిన్ కానీ నేటివిటీ కానీ ఉన్న ప్రొడక్ట్స్కి సెల్లింగ్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ కావచ్చు, గిరాకీలు అంటాం చూసారా, అవి చాలా ఎక్కువ. సో అలాగా అందుకని చెప్పేసి మార్కెటింగ్ జరుగుతుంది, వాటికి ఉన్న ఎకనామిక్ వాల్యూ, సెల్లింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్స్కి, ఫుడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే మనకి చేతి కళలు అంటాం, చేతి హస్తకళలు అంటాం చూసారా, అలాంటి వాటికి జిఐ ట్యాగ్స్ని ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఫస్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇండియాలో పొందింది ఏది అంటే డార్జిలింగ్ టీగా చెప్పొచ్చు అనమాట, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియాగా చెప్తాం. సో ఇది ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. అయితే 2023లో ఓవరాల్గా కొన్ని ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ కొన్ని స్టేట్స్కి లేదా యూనియన్ టెరిటరీస్కి సంబంధించి న్యూస్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఇక్కడ చూసామనుకోండి, మీకు నోట్స్ ఇక్కడ ఈ కరెంట్ అఫైర్కి ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. 2023లో రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందినవి, అలాగే దానివల్ల న్యూస్లో ఉన్న మిగతా జిఐ ట్యాగ్స్ కొన్ని ఇక్కడ రివిజన్ చేద్దాం. ఎందుకంటే అన్ని రివిజన్ చేయడం ఇక్కడ పాసిబుల్ కాదు కాబట్టి. సో జస్ట్ మనం ఈ కరెంట్ అఫైర్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ చెప్పుకున్నాం కదా. సో అది లడాఖ్లోని మనకి బాక్తాన్ అనేది, సి బాక్తాన్ అనేది జిఐ ట్యాగ్ పొందిందని. సో కొన్ని ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, మీరు నార్త్ ఈస్ట్ ఇండియాకి రండి. నార్త్ ఈస్ట్ ఇండియాలో 2023కి సంబంధించి చాలా ఉన్నాయి, బట్ 3 ఇంపార్టెంట్గా జిఐ ట్యాగ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకటి వచ్చేటప్పటికి ఎలిఫెంట్ చిల్లీ అనేది మనకి తెలుగులో మిరప అని చెప్పేసి దీనికి అర్థం వస్తుంది. ఎలిఫెంట్ చిల్లీ ఇది మనకి మణిపూర్ నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. అండ్ ద నెక్స్ట్ వన్, అస్సాం నుంచి గామోసా, ఇది మనకి బట్టలకి సంబంధించింది, క్లాతింగ్కి సంబంధించింది అనమాట, అది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. ఇంకా నెక్స్ట్ నాగాలాండ్ విషయానికి వస్తే స్వీట్ కుకుంబర్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. నాగాలాండ్కి స్వీట్ కుకుంబర్, అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ చిల్లీ మణిపూర్, గమోసా అస్సాం. అట్లీస్ట్ మనకి ఏ స్టేట్స్ నుంచి ఏ జిఐ ట్యాగ్స్ పొందాయనేది ఒక ఐడియా ఉంటే వీటి మీద ఒక అవగాహన వస్తుంది. అందుకని నేను చెప్తున్నాను. నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన జిఐ ట్యాగ్స్ ఇటు రండి. సో ఇక్కడ తమిళనాడు ఏరియా తీసుకుంటే మట్టి బనానా, ఇది వచ్చేటప్పటికి మనకి కన్యాకుమారి అనే ప్లేస్ ఉంది తమిళనాడులో, అక్కడ చాలా ఫేమస్ అంట. కొంచెం మనకి చాలా స్వీట్ టేస్ట్ ఇది రావడం జరుగుతుంది, నార్మల్ బనానా కన్నా లైక్ తేనెలా ఉంటుంది అని కూడా చెప్తా ఉంటారనమాట. మనకి హనీలా ఉంటుంది టేస్ట్ అని. మట్టి బనానా తమిళనాడుకి సంబంధించి కన్యాకుమారి ప్రాంతంలో పాపులర్, ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖమ్మం గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో, సో రీసెంట్గా అవి కూడా జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో మనకి వాడా కోలం రైస్ లేదా కోలం రైస్ అనేది జిఐ ట్యాగ్ని పొందింది. ఇంకా మహారాష్ట్రలో జిఐ ట్యాగ్ పొందిన వాటిలో కొల్హాపూర్ జాగీర్, బెల్లం అంటాం కదా, కొల్హాపూర్ బెల్లం, అలాగే వైట్ ఆనియన్స్ ఆఫ్ అలీబాగ్, తెల్ల ఉల్లిపాయల అలీబాగ్కి సంబంధించి అవి. సో ఇవి జిఐ ట్యాగ్ని పొందాయి. అలాగే మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గోండ్ పెయింటింగ్ అని చెప్పేసింది, ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. అలాగే నెక్స్ట్ సుందరాజ్ మ్యాంగో అనేది కూడా జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఉత్తరప్రదేశ్లో మనకి లాంగ్డా మ్యాంగో అనేది ఒకటి మనకి జిఐ ట్యాగ్ని పొందింది. బెనారస్ పాన్ చాలా ఫేమస్ ఇన్ ఇండియా, హిస్టారికల్ వైజ్ గా కూడా ఇది ఫేమస్ అనమాట. బెనారస్ పాన్ అనేది జిఐ ట్యాగ్ ని పొందింది రీసెంట్ గా. నెక్స్ట్ రామ్గర్ భాంటా అనేది కూడా జిఐ ట్యాగ్ ని పొందింది. ఇది బ్రింజాల్ అంటండి, వంకాయలో ఒక రకంగా చెప్తున్నారు భాంతా అనేది, అది జిఐ ట్యాగ్ ని పొందింది. నెక్స్ట్ ఆదాం చీన్ రైస్ అనేది కూడా జిఐ ట్యాగ్ ని పొందింది ఉత్తరప్రదేశ్ నుంచి. ఉత్తరాఖండ్ లోనేమో మనకి ఈ ఏదైతే కుమావోన్ ఏరియా ఉందో అక్కడ నుంచి చౌరియా ఆయిల్ అనేది, కుమావోన్ చౌరియా ఆయిల్ ఏదైతే ఉంటుందో అది జిఐ ట్యాగ్ని పొందినట్టుగా చెప్తున్నారనమాట. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే చిక్రీ వుడ్ క్రాఫ్ట్, రజౌరి అనే ప్రదేశంలో ఫేమస్ అంటే జమ్మూ కాశ్మీర్లో, అక్కడ జిఐ ట్యాగ్ని పొందింది. ఇంకా రాజస్థాన్లో కూడా ఉదయ్పూర్, జోధ్పూర్ దగ్గర నుంచి క్రాఫ్ట్ ఉంటుంది కదా, హస్తకళలు అంటాం, వాటికి సంబంధించి మెటల్ వర్క్కి సంబంధించి కొన్ని జిఐ ట్యాగ్ని పొందాయి. అలా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఈవెన్ మనకి మహారాష్ట్ర, ఇంకా చెప్పాలంటే తెలంగాణలో సంబంధించి మనకి ఏదో కందిపప్పు
పప్పు అని చెప్పేసి అంటాం కదా, దానికి సంబంధించిన ఒక తుర్దాల్ అని చెప్పేసి అంటాం, అది ఒక జిఐ ట్యాగ్ ని పొందింది. అలాగే కర్ణాటకకి సంబంధించిన గుల్బర్గా తుర్దాల్ అనేది కూడా మనకి జిఐ ట్యాగ్ ని పొందింది. తెలంగాణ నుంచి తాండూరు ఏరియా నుంచి మనకి ఆ జిఐ ట్యాగ్ ని పొందడం జరిగింది. ఇలాంటివి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. రీసెంట్ గా 2023లో జిఐ ట్యాగ్ వల్ల న్యూస్ లో ఉన్నవి ఇవే కాకుండా హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కాంగ్రా టీ అనేది కూడా మనకి జిఐ ట్యాగ్ వల్ల కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. ఇది గతంలోనే జిఐ ట్యాగ్ పొందింది, బట్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఇప్పుడు గుర్తింపు పొందింది అనమాట. దానివల్ల ఇది కూడా మనకి వార్తల్లో కనిపించడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్స్ అన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రీసెంట్ గా లడాక్ లో 4వ జిఐ ట్యాగ్ ని సంపాదించుకున్నది ఏది అంటే మనకి సి బాగ్తాన్ గా చెప్పొచ్చు. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. November 19th వరల్డ్ టాయిలెట్ డే కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. November 19th వరల్డ్ టాయిలెట్ డే అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా దీనిని తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు అంటే మనకి 2001లో సింగపూర్ కి సంబంధించిన ఫిలాంథ్రోఫిస్ట్ అంటే ఉదారవాది అని చెప్పేసి అర్థం. ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడం, లేకపోతే సమాజం కోసం ఎక్కువగా మనకి ఈ ప్రోగ్రామ్స్ ని చేపట్టడానికి ఫినాన్షియల్ గా అసిస్టెన్స్ ఇవ్వడం. సో ఇలాంటి వాళ్ళని ఉదారవాదులు లేదా ఫిలాంథ్రోఫిస్ట్ అని చెప్పేసి అంటాం. సింగపూర్ కి సంబంధించిన జాక్ సిమ్ అనే పర్సన్ 2001లో ఆయన యొక్క ఆర్గనైజేషన్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ద్వారా సో మనకి ఈ టాయిలెట్ డే అనేది November 19th తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో వరల్డ్ టాయిలెట్ డే అనేది November 19th మనకి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి యాక్సలరేటింగ్ చేంజ్ ఫర్ సేఫ్ శానిటేషన్. సేఫ్ శానిటేషన్ అనేది దీని యొక్క థీమ్. అంటే సురక్షితమైన పారిశుద్ధ్యం కోసం మార్పుని వేగవంతం చెయ్యడం అనేది దీని యొక్క మెయిన్ థీమ్ గా ఉందన్నమాట. సో యాక్చువల్గా అక్టోబర్ మంత్ లో మనకి ఈ టాయిలెట్స్ కి సంబంధించి ఈ కాన్సెప్ట్ కి సంబంధించి కూడా కొన్ని డిస్కషన్స్ నడిచాయి. ఎందుకంటే మనకి 2014లోనే స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు క్లీన్లీనెస్ కోసం. దాని తర్వాత 2014లోనే స్వచ్ఛ భారత్ మిషన్ ఫర్ గ్రామీణ అనేది కూడా లాంచ్ చేశారు. విలేజెస్ కోసం టాయిలెట్స్ కావచ్చు, వాటర్ కి సంబంధించి నీటి పారిశుద్ధ్యం ఇలాంటి దాంట్లో భాగంగా సో మనకి టాయిలెట్స్ కి సంబంధించిన క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ ని కూడా అరేంజ్ చేశారు. అయితే అప్పటి నుంచి మనకి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కూడా ఏదో ఒక ఈవెంట్ సందర్భంగా విలేజెస్ లో కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాయి క్లీన్లీనెస్ కి సంబంధించి. అలా మనకి October 2 మీకు గుర్తుండే ఉంటది కదా, October 2 గాంధీ గారి జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారిది, అలాగే గాంధీ గారి జయంతి కూడా మనకి October 2. గాంధీ గారి జయంతిని ఉద్దేశించి సో October 2 ఆ గాంధీ జయంతి అకేషన్ సందర్భంగా అస్సాం ఏం చేసింది అంటే, అస్సాం రాష్ట్రంలోని దాదాపుగా 1,00,000 మందికి 1 lakh బెనిఫిషరీస్ గవర్నమెంట్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి 9,000 రూపీస్ ని మనకి DBT డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకు? టాయిలెట్స్ ని కన్స్ట్రక్షన్ చేసుకుందుకు, వాళ్ళ హౌసెస్ లో టాయిలెట్స్ ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక్కొక్క పర్సన్ కి 9,000 రూపీస్ చొప్పున 1,00,000 మందికి అస్సాం గవర్నమెంట్ October 2 గాంధీ జయంతి అకేషన్ గా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ లో పార్ట్గా లేదా క్లీన్లీనెస్ భాగంలో చెప్పచ్చు అనమాట. సో అది ఒక అప్డేట్ ని ఇక్కడ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి. ఇది ఆల్రెడీ అక్టోబర్ మంత్ లో జరిగిపోయిన కరెంట్ అఫైర్. కానీ వరల్డ్ టాయిలెట్ డే చదివినప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు అక్టోబర్ మంత్ లో అది ఉందో లేదో అసలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకున్నారనుకోండి, అటు స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు, ఇది కూడా మనకి కవర్ అయిపోతుంది అనమాట. అది ఈ 2 విధాలుగా ఉన్న బెనిఫిట్ ఈ కరెంట్ అఫైర్ వల్ల. అలాగే అస్సాం కి సంబంధించి ప్రెసెంట్ మనకి చీఫ్ మినిస్టర్ గా హిమాంత్ బిశ్వ శర్మ అనే పర్సన్ ఉన్నారు. అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్ గా చెప్పొచ్చు అనమాట. భారతదేశంలో ఓల్డెస్ట్ గా మనకి సుర్మా వ్యాలీ అనేది ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఈ టీ ప్రొడక్షన్ కి అని చెప్పొచ్చు. ఓల్డెస్ట్ ప్లేస్ గా కూడా చెప్పొచ్చు. ఈవెన్ ఇండియాలో ఓల్డెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ దిగ్బాయ్ అనేది కూడా మనకి అస్సాంలో లొకేట్ అయి ఉంది. అండ్ అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ 1 horn రైనోసర్, అండ్ అవి ఎక్కువగా కజిరంగా నేషనల్ పార్క్ లో కనిపిస్తూ ఉంటాయి. అది కూడా అస్సాంలోనే లొకేట్ అయి ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ రిలేటెడ్ టు దట్ వరల్డ్ టాయిలెట్ డే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి ప్రతి సంవత్సరం కూడా కొన్ని యూనివర్సిటీస్ వాటికి సంబంధించిన డిక్షనరీస్ ఏవైతే ఉంటాయో అవి వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద అవార్డుని మనకి ఒక వర్డ్ ని ప్రకటించడం జరుగుతుంది అనమాట. అలా ఈ సంవత్సరానికి సంబంధించిన 2023 పదం వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద హాల్యూజినేట్ అనే దాన్ని మనకి కేంబ్రిడ్జ్ దాని యొక్క డిక్షనరీలో మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. హాల్యూజినేట్ అంటే భ్రాంతి కలిగించు అని చెప్పేసి ఒక మీనింగ్ వస్తుందంట. అంటే విచ్ డజంట్ ఎగ్జిస్ట్
ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీలో వాస్తవంగా ఏదైతే ఉండదో మనం జనరల్గా ఊహించుకుంటాం చూడండి, లేని దాన్ని ఊహించుకోవడం, సో ఇలాంటి వాటికి సంబంధించిందే హ్యాల్యూజినేట్గా చెప్పొచ్చు. సో దాన్ని కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆఫ్ 2023లో మనకి మెన్షన్ చేయడం జరిగింది వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద. దానికి సంబంధించింది 2015 నుంచి కేంబ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మనకి వర్డ్ ఆఫ్ ద ఇయర్ ని ప్రకటించుకుంటూ వస్తుంది. అలా 2023లో ఈ హ్యాల్యూజినేట్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది అనమాట. సో వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ గా కనిపించేవి 2 క్వశ్చన్స్ అంట. ఒకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ 2023లో మంచి ట్రెండింగ్ లో ఉన్న వర్డ్, ఎక్కువగా రీసెర్చ్ చేసింది ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ఎవరు ప్రకటించారంటే ఈ ఇయర్ కోలిన్స్ డిక్షనరీ అనేది 2023కి గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ప్రకటించింది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా దాని రిలేటెడ్గా కాదని హ్యాల్యూజినేట్ అనే దానికి ఎందుకు టాప్ ఆఫ్ ద ప్రయారిటీని కేంబ్రిడ్జ్ ఇచ్చింది? ఇది క్వశ్చన్. సో ఎందుకు ఇచ్చింది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ హ్యాల్యూజినేట్ని కేంబ్రిడ్జ్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంటర్లింక్ చేశారు. మనం ఎలా అయితే లేని దాన్ని ఊహించుకుంటామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా అంతే. సో అది కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ని ఏదైతే క్రియేట్ చేస్తుందో అది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంట. ఎగ్జిస్ట్ అయ్యి లేని దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ క్రియేట్ చేసే క్యాపబిలిటీ ఉంది. అలా క్రియేట్ చేస్తే అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషనే అవుతుంది కదా. ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రూ అవుతుంది, ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసి ఇస్తుంది, కాబట్టి ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. ఇది ఎందుకు ఇలా ఇచ్చారు అంటే ఇది చాలా అవసరం అంట హ్యాల్యూజినేట్ అనేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎంత సేఫ్టీనో అంత ప్రమాదం కూడా. రీసెంట్ గా సెలబ్రిటీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనం చెప్పుకున్నాం కూడా కరెంట్ అఫైర్స్ లో, వాళ్ళ యొక్క వాయిస్ కావచ్చు లేకపోతే ఫొటోస్ కావచ్చు మార్ఫింగ్ చేయడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి అవేర్నెస్ అనేది చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి నెగిటివ్ సైడ్ మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేసే ఒక క్యాపబిలిటీ అనేది ఉంది. దాన్ని హ్యాల్యూజినేట్గా లేదా హ్యాల్యూజినేట్గా ఆ వర్డ్తో ఇంటర్లింక్ చేసి ఒక డెఫినేషన్ని అలా తీసుకొచ్చారంట. కేంబ్రిడ్జ్ డిక్షనరీలో 2023లో ఇలా పెట్టి భ్రాంతి కలిగించు అనకుండా హ్యాల్యూజినేట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని లింక్ చేసి ఆ మీనింగ్ ఇచ్చారంట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కరెంట్ అఫైర్ అనేది. అండ్ కేంబ్రిడ్జ్ ఈ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చింది, కొలిన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇచ్చింది, ఆక్స్ఫర్డ్ వచ్చేటప్పటికి ప్లే హార్డర్ అని చెప్పేసి వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఆక్స్ఫర్డ్ ఏమిచ్చింది, కోలిన్స్ ఏమిచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూకేలోని లండన్ ప్రాంతంలో, దానికి దగ్గరగా ఉన్న బెచ్లీ అనే ప్రాంతంలో జరిగింది. బెచ్లీ డిక్లరేషన్ కూడా జరిగింది. ఆ డిక్లరేషన్ లో 28 కంట్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన సేఫ్టీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మనకి ఒప్పందానికి సంతకం చేశాయి, ఇంక్లూడింగ్ ఇండియా అని కూడా చెప్పుకున్నాం. ఆ బెచ్లీ అనే ప్రదేశం సెకండ్ వరల్డ్ వార్ కి సంబంధించింది. ఈ మధ్యన వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలు 1, 2కి సంబంధించిన ప్లేసెస్ కానీ వాటికి సంబంధించిన ఈవెంట్స్ కానీ కరెంట్ అఫైర్స్ లో, న్యూస్ లో, ఇష్యూస్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 2 టైంలో మనకి హిరోషిమా అనే ప్రాంతం చాలా పాపులర్ అయింది. దానికి కారణం ఈ ప్రాంతం మీద అటామిక్ బాంబుని ప్రయోగించడమే. హిరోషిమా అనే ప్రదేశం మనకి ఎక్కడుందంటే జపాన్ లో లొకేట్ అయి ఉంది. ఈ సంవత్సరం 2023లో G7 సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే హిరోషిమా ప్రాంతం ఇన్ జపాన్ లోనే జరిగింది. సో అలాగా యూకేకి సంబంధించిన మనకి బెచ్లీ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ డిక్లరేషన్ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి. సెకండ్ వరల్డ్ వార్ టైంలోనో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనో దానికి ఒక వ్యూహాత్మకమైన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, ఒక పర్టికులర్ ఇమాజినరీ కైండ్ ఆఫ్ ప్లాన్ ని ఆ వరల్డ్ వార్ కోసం అదే ప్రదేశంలో కూర్చుని వేయడం జరిగిందంట. సో అందుకని ఆ ప్రదేశం కూడా ఇంపార్టెంట్. అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వరల్డ్ వార్స్ అండ్ some places are very important which are recently in news. Which of the following is correctly matched? Which of the following is correct? Which of the following statements are correct? ఇలా కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఒకసారి రిఫర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం సేఫ్ సైడ్ ఉంటాం కరెంట్ అఫైర్స్ లో. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. అంటే మనకి కరెంట్ అఫైర్స్ లో మరణించిన వ్యక్తుల గురించి చెప్తాం కదా, దానికి సంబంధించింది. 92 years ఏజ్ గల ఫార్మర్ RBI గవర్నర్ గా పనిచేసిన ఎస్ వెంకటరామన్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణించడం జరిగింది రీసెంట్ గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద ఫార్మర్ RBI గవర్నర్ ఎస్ వెంకటరామన్ పాసెస్ అవే రీసెంట్లీ. సో దానికి సంబంధించి చూద్దాం. ఈయన నాట్ ఓన్లీ వర్క్డ్ యాజ్ అ RBI గవర్నర్ గానీ ఈయన వర్క్ చేయలేదండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మనకి ఫినాన్స్ సెక్రటరీగా, అంటే మనకి ఆర్థిక కార్యదర్శిగా కూడా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో
1985 నుంచి 1989 మధ్యలో ఈయన ఆర్థిక కార్యదర్శిగా కూడా వర్క్ చేశారు యాజ్ అ ఫినాన్షియల్ సెక్రటరీగా. సో అలాగే ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఇండియాలో ఎకనామిక్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి మీకు కనిపిస్తాయి. 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది ఇండియాకి సంబంధించి ఒకటి వచ్చింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ద ఫేమస్ కేస్ హర్షద్ మెహతా గారిది సెక్యూరిటీ స్కామ్ ట్రిగర్డ్ బై దట్ హర్షద్ మెహతా. సో హర్షద్ మెహతా గారి యొక్క ఏదైతే మనకి ఈ 1992 స్కామ్ అని చెప్పేసి అంటాము సెక్యూరిటీస్కి సంబంధించి, అది కావచ్చు. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ 1991 కావచ్చు. ఈ 2 జరిగినప్పుడు ఇండియాలో ఆర్బీఐ గవర్నర్గా ఉన్నది ఎస్ వెంకటరామన్ గారు. అండ్ ఇందులో ఇది ఏదైతే ఉందో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ని ఆయన చాలా హై లెవెల్లో డీల్ చేశారని చెప్పొచ్చు ఈ ఇష్యూనైతే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక సెర్టైన్ టైం పీరియడ్లో, సో మనకి ఇన్ అండ్ అవుట్పుట్ డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్స్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. అంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చేది, వేరే కంట్రీస్కి ఇచ్చేది, అలాగే వేరే కంట్రీస్ మనకి ఇచ్చేవి ఏవైతే పేమెంట్స్ ఉంటాయో ఆ పేమెంట్స్లో డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్సెస్ని బట్టి మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క డెఫిషియేట్, సర్ప్లస్, క్రైసిస్ వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. 1991లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మనకి కావాల్సిన ఎసెన్షియల్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్స్, వాటికి సంబంధించి కూడా మనం పే చేయలేకపోయాం. ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు కదా. సో మనం ఎక్స్పోర్ట్ చేసిన దానికి కరెన్సీ ఇన్ఫ్లో అవుతుంది, అంటే వేరే కంట్రీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది పేమెంట్స్. అదే కనుక వేరే కంట్రీస్ ఇంపోర్ట్ చేసాయి అనుకోండి, దిగుమతి చేసాయి అనుకోండి, ఆ కంట్రీస్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ ఉంటాయి, లైక్ మనకి క్రూడ్ ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఇలాంటివి కొన్ని, అంటే మనకి ఎనర్జీ రిలేటెడ్కి సంబంధించి ఉంటాయి, ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఉంటాయి, మెడికల్ ప్రొడక్ట్స్కి, మెడిసిన్ ప్రొడక్ట్స్కి సంబంధించి కొన్ని ఉంటాయి. ఇలాగ వేరే కంట్రీస్ నుంచి అవి వచ్చినప్పుడు ఆ టైంలో మనం పే చేయలేని స్థితిలో కూడా ఉన్నాం. అండ్ ఆన్ నైట్ ఆ రాత్రికి రాత్రే 1991 టైంలో చాలా కంట్రీస్ నుంచి, అబ్రాడ్స్ నుంచి మనం ఓవర్ నైట్గా మనీని బారో చేయడం కానీ, ఎన్ఆర్ఐస్ సడన్గా డిపాజిట్స్ని విత్డ్రా చేసుకోవడం కానీ, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ 1991 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో చూడొచ్చు. వాటిని ఫేస్ చేసిన వ్యక్తి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అప్పట్లో వెంకటరామన్ గారు. సో ఈ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఆల్రెడీ ఇది మీకు తెలిసిందే, బట్ ఒకసారి ఇక్కడ రివైజ్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి, మనకి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఒక ఒప్పందానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అలాగే దాంతో పాటుగా నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏదైతే ఉంటుందో, ఈ 2 కూడా 5 yearsకి గాను ఒక అగ్రిమెంట్ చేసుకునే ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి, సాంప్రదాయ వైద్యానికి సంబంధించి ఒక ఒప్పందం అనమాట. మీరు ఈ ఇయర్ స్టార్టింగ్లో చూస్తే మనకు ఒక కరెంట్ అఫైర్ ఉంది. అండ్ ట్రెడిషనల్ యాజ్ వెల్ యాజ్ మనకి మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన మెడికల్ విభాగాలు కలుస్తున్నాయి అని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎయిమ్స్ కావచ్చు ఇండియాకి సంబంధించి, ఇవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీని, అధునాతన టెక్నాలజీని ఇవన్నీ ఫాలో అవుతాయి మెడికల్ ఫీల్డ్లో. అండ్ ఆయుష్ ఇండియాకి సంబంధించి మనకి ఆయుర్వేద, సిద్ధ, యునాని లాంటి ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బ్లెండ్ చేస్తే, ఈ రెండింటిని ఒక చోటుకి తీసుకొస్తే చాలా డిసీజెస్కి ఈజీగా చెక్ పెట్టచ్చు అనమాట. సో అలాగా ఒక ఐడియా అనేది ఫస్ట్లో థాట్ ప్రాసెస్ లాగా ఈ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ అయింది. అది మనకు ఒక కరెంట్ అఫైర్గా కూడా వచ్చింది. ఈ 2 కూడా ఒకే దాని మీదకి రానున్నాయని. నెక్స్ట్ గుజరాత్లో మనకి ఒక గ్లోబల్ సమిట్ అనేది జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక గ్లోబల్ సమిట్ అనేది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి సో ఇక్కడ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గుజరాత్లోనే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని రావాలి, నేను సెంటర్ అని రాశాను, అదొక్కటే చూసుకోండి. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే దాన్ని మనకి ఏర్పాటు చేసిందనమాట. అలా ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కలిసి ఒక న్యూ మల్టీ-మిలియన్ అగ్రిమెంట్ అనే దాన్ని 5 yearsకి గాను కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటుంది కదా, సో ట్రెడిషనల్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని చెప్పేసి అంటున్నారు. ట్రెడిషనల్ కాంప్లిమెంటరీ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, TCI మెడిసిన్. సో ఈ మెడిసిన్ అనేది ఇండియా నుంచి వేరే కంట్రీస్లో కూడా దీని నాలెడ్జ్ అనేది మనకి బాగా పాపులర్ అయ్యేలాగా, అవేర్నెస్ వచ్చేలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 5 years మనతో కలిసి, అంటే ఇండియన్ గవర్నమెంట్
లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తో కలిసి జర్నీ చేయనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దాంతో పాటుగా అడిషనల్ గా మీకు నేను గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే దాన్ని యాడ్ చేశాను అంతే. ఇక్కడ గుజరాత్ కి సంబంధించి గుర్తు పెట్టుకుంటారని. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించి సర్బానంద సోనోవాలా గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రిగా ఉన్నారు, మినిస్టర్ గా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించి టెడ్రస్ యాదనం అనే పర్సన్ మనకి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, 5th గ్లోబల్ ఆయుర్వేద సమిట్ ఈ సంవత్సరం కేరళలో జరిగింది. సో మనకి గ్లోబల్ ఆయుర్వేద సమిట్ ఆఫ్ 2023 అనేది ఎక్కడ జరిగింది అంటే కేరళలోగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి April 7th మనకి వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని నిర్వహించిందనమాట. సో అందువల్ల అది ఒకసారి కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. ఇంకొకటి మలేరియా. అజర్బైజాన్ కి తజికిస్తాన్ కి ఈ 2 కంట్రీస్ కి కూడా 2023లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని WHO జారీ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక కంట్రీలో 0 కేసెస్ నమోదవుతున్నా, లేకపోతే అసలు కేసెస్ అనేవి చాలా తగ్గుముఖం పెట్టేసిన, సో ఇలాంటి వాటికి ఆ డిసీజెస్ కి సంబంధించి ఫ్రీ డిసీజ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో ఇండియాకి పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ ఇచ్చింది. చైనాకి 2021లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ఇచ్చింది. అదే ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని అజర్బైజాన్ అనే కంట్రీకి, తజికిస్తాన్ అనే కంట్రీకి, ఈ 2 కంట్రీస్ కి కూడా 2023లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవాలో లొకేట్ అయ్యి ఉంది. April 25th మనకి మలేరియా డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పెరుమాల్ మురుగన్, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పెరుమాల్ మురుగన్ గారికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. తమిళనాడులో మనకి ఒక లిటరేచర్ అవార్డు ఉందన్నమాట. దాన్ని జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అంటాం. తమిళనాడులో జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అనే అవార్డు సాహిత్యానికి సంబంధించి ఇవ్వబడుతుంది. 2018 నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట. 2018 నుంచి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపుగా ఇది 6th టైం అని చెప్పొచ్చు జనరల్ గా ఈ జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అవార్డుని ప్రకటించడం. రీసెంట్ గా ఈ అవార్డుని తమిళనాడుకి సంబంధించిన పెరుమాల్ మురుగన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో పెరుమాల్ మురుగన్ గారికి ఇవ్వబడింది. ఈయన ఒక బుక్ రాశారు, దాని పేరు ఫైర్ బర్డ్. ఫైర్ బర్డ్ వచ్చేటప్పటికి ఒరిజినల్ గా ఆయన తమిళ్లోనే రాశారు. అలాందా అండ్ పాచి అనే బుక్. అలాందా పాచి అనేది ఆయన తమిళనాడులో రాసిన బుక్ అనమాట, తమిళంలో రాసిన బుక్. దాన్ని ఫైర్ బర్డ్ గా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ జనని కన్నన్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ గా రాసిన వ్యక్తికి ఇద్దరికి కూడా జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఒరిజినల్ గా ఎవరైతే బుక్ రాస్తారో ఆ పర్సన్ కి 25 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో వాళ్ళకి 10 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన విషయం. పెరుమాల్ మురుగన్ గారికి రీసెంట్ గా జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అవార్డు అనేది లభించింది ఫైర్ బర్డ్ అనే ఒక పుస్తకానికి సంబంధించి. సో ఒరిజినల్ గా ఆ బుక్ ని మనకి తమిళంలోనైనా పాచి బుక్ గా రాయడం జరిగింది. సో దాని తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేసింది కన్నన్ గారు. సో మనకి ఫైర్ బర్డ్ గా ట్రాన్స్లేట్ చేశారు. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ కప్ 2023 కి సంబంధించి రీసెంట్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగచ్చు అనే దాని మీద కూడా ఒకసారి ఇక్కడ కవర్ చేద్దాం. ఏం పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అనేది ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేదాన్ని కండక్ట్ చేశారు. 6th వరల్డ్ కప్ టైటిల్ని, వరల్డ్ కప్ టైటిల్ ఆఫ్ 2023, అలాగే మనకి 6వసారిగా చెప్పొచ్చు అనమాట. 6th టైం ఆస్ట్రేలియా దీన్ని గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా దీనిని మనకి డిఫరెంట్ టైమ్స్లో టోటల్గా వరల్డ్ కప్ ఏదైతే జరిగిందో ఆ వరల్డ్ కప్ జరిగిన దాంట్లో డిఫరెంట్ టైమ్స్లో ఓవరాల్గా 6 times గెలుచుకుంది. ఇప్పుడు ఈ 2023తో గెలుచుకున్న దాంతో కలిపి ఇది 6th టైంగా చెప్పొచ్చు. అలాగే ఈ వరల్డ్ కప్ ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ క్యూమిన్స్ కి ఇవ్వడం జరిగింది. ఈయన ఆస్ట్రేలియా కెప్టెన్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కింద ట్రావిస్ హెడ్ అనే పర్సన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీళ్ళకి $4 lakhs ని క్యాష్ ప్రైజ్ గా ఇస్తారు. రన్నర్స్ కి వచ్చేటప్పటికేమో 2 lakhs క్యాష్ ప్రైజ్, అంటే మనకి ఇండియన్ క్రికెట్ టీమ్ కి వచ్చేటప్పటికి $2 lakhs ని క్యాష్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి $4 lakhs ని క్యాష్ ప్రైజ్ గా ఇస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. మనకి క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు, ఏ స్టేడియంలో జరిగింది, ఎన్నోసారి ఆస్ట్రేలియా గెలుచుకుంది, 2023లో ఎవరు గెలుచుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా నార్మల్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ నేమ్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ చూసేటప్పటికి ఇంకొంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఇందులో చూద్దాం ఒకసారి. సో మనకి ఫస్ట్ వరల్డ్ కప్ అనేది 1975లో ఇంగ్లాండ్లో కండక్ట్ చేశారు. సో మనకి విన్నర్ వచ్చేటప్పుడు ఆ టైంలో వెస్ట్ ఇండీస్ అండ్ రన్నర్ ఆస్ట్రేలియా అనమాట.
సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వరల్డ్ కప్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇది వరుసగా చూసుకుంటే మనకి 13th వరల్డ్ కప్‌గా చెప్తున్నారు. 2023లో వచ్చింది 13th వరల్డ్ కప్ అంట. అండ్ ద నెక్స్ట్ వన్, దీనిని నిర్వహించేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది చూసారా, అది మనకి నిర్వహించడం జరుగుతుంది. అయితే కప్ అనేది అంటే వరల్డ్ కప్ ఫైనల్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా నెగ్గడం జరిగింది. సో వరల్డ్ కప్ అనేది ఆస్ట్రేలియాకి వెళ్ళింది. కాకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లేయర్ ఆఫ్ సిరీస్ అనేది విరాట్ కోహ్లీ గారికి రావడం జరిగింది. అలాగే మోస్ట్ రన్స్ కూడా మనకి విరాట్ కోహ్లీ గారిదే అండ్ 765. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ వికెట్స్ మొహమ్మద్ షమి అండ్ 24. సో మనకి వికెట్స్ విషయంలో కావచ్చు, రన్స్ విషయంలో అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇండియన్ టీమ్కి రావడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ కప్ అనేది 2027లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నాంబియాలు కలిసి మనకి నిర్వహించనున్నాయి. 2019లోనేమో వరల్డ్ కప్ని మనకి నిర్వహించింది ఇంగ్లాండే అండ్ విన్ అయింది కూడా ఇంగ్లాండే అనమాట. 2023లో వచ్చేటప్పటికి ఇండియా నిర్వహించింది అండ్ 2027లో వరల్డ్ కప్ హోస్ట్గా ఉన్నది ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నాంబియాగా చెప్తున్నారు. అది మనకి ఇంపార్టెంట్ థింగ్స్గా చెప్పొచ్చు. వరల్డ్ కప్లో కొంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొంతవరకు యూజ్ అయ్యేదిగా చెప్పొచ్చు. ఇండియా వచ్చేటప్పటికి ఒకసారి మనకి 1983 ఆ టైంలో కపిల్ దేవ్ గారు ఉన్నప్పుడు ఒకసారి అండ్ 2011లో ఒకసారి, ఈ 2 సార్లు మనకి వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది ఇండియా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ కప్ రిలేటెడ్ కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యేది. సో ఒకసారి ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ రివ్యూ ఒకసారి చూద్దాం. ఒకటి, సీ బాక్థాన్ అనేది ఏదైతే ఉందో అది మనం చెప్పుకోవడం జరిగింది. లడాఖ్కి సంబంధించి అది జిఐ ట్యాగ్ని పొందింది. సో లడాఖ్లో ఇప్పుడు మొత్తం టోటల్గా 4 జిఐ ట్యాగ్స్ పొందినవి ఉన్నాయి. యాప్రికాట్ కావచ్చు, లడాక్ వుడ్ కార్వింగ్ కావచ్చు, పాషిమన్ కావచ్చు. సో ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటుగా ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ 2023లో పొందినవి తమిళనాడు అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలకి సంబంధించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ టాయిలెట్ డే అనే దాన్ని November 19th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని డిస్కస్ చేసుకున్నాం. దాంతో పాటుగా అస్సాంలో మనకి ఈ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కి దాదాపుగా 1,00,000 మంది లబ్ధిదారులకి ఒక్కొక్క పర్సన్ కి 9,000 రూపాయల వరకు కూడా అస్సాం గవర్నమెంట్ మనకి ప్రకటించినట్టుగా చెప్పుకున్నాం. సో అస్సాంని ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా యాడ్ చేసుకుని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 కింద హాల్యూసినేట్ అనే దాన్ని మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేదా కేంబ్రిడ్జ్ డిక్షనరీలో యాడ్ చేసినట్టుగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి కారణం వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని కూడా వర్డ్ ఆఫ్ ద ఇయర్గా కోలిన్స్ డిక్షనరీ మనకి ఇవ్వడం జరిగిందని. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వచ్చేటప్పటికి ప్లే హార్డర్ అనే దాన్ని మనకి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా రికగ్నైజ్ చేసిందని, ఇలాంటి విషయాల్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్బీఐ యొక్క ఫార్మర్ గవర్నర్ అయిన వెంకటరామన్ అనే ఆయన రీసెంట్గా మరణించడం జరిగింది. ఈయన ఇండియాలో పలు ఇంపార్టెంట్ క్రూషియల్ సిచ్యువేషన్స్ అంటే ఒకటి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కావచ్చు, హర్షత్ మెహతా గారికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఆ టైంలో కూడా ఆర్బీఐ యొక్క గవర్నర్గా ఆయన వర్క్ చేశారు. రాజీవ్ గాంధీ గారి టైంలో 1985-89 మధ్యలో ఫినాన్షియల్ సెక్రటరీగా కూడా ఆయన ఇండియాకి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆయన మరణించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈ రెండు కలిసి 5 సంవత్సరాలకి గాను ట్రెడిషనల్ కాంప్లిమెంటరీ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గుజరాత్లో ఈ సంవత్సరం గ్లోబల్ సమిట్ ట్రెడిషనల్ మెడిసిన్ కి సంబంధించి జరిగింది. దాని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సెంటర్ ని కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ ఇనిషియేటివ్ ని రీసెంట్ గా ఈ రెండు కలిసి ప్రారంభించాయి. అండ్ ద నెక్స్ట్ వన్, పెరుమాల్ మురుగన్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నారు. తమిళనాడుకి సంబంధించి జేసీబీ లిటరేచర్ అవార్డు అనేది ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే మెయిన్ ఆథర్ ఉన్నారో ఆ పర్సన్కి 25 lakhs క్యాష్ ప్రైజ్, అలాగే ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో ఆ బుక్ని వాళ్ళకి 10 lakhs క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. సో మనకి పెరుమాల్ మురుగన్ గారు ఫైర్ బర్డ్ అనే అర్థం వచ్చేది, ఇంగ్లీష్లో ఫైర్ బర్డ్ అని వస్తుంది, అలాంటి బుక్ని రాయడం జరిగింది ఈయన. దాన్ని ట్రాన్స్లేట్ చేసింది కన్నన్ గారు. కన్నన్ గారికి 10 lakhs, ఈయనకి 25 lakhsగా జేసీబీ లిటరేచర్ క్యాష్ ప్రైజ్ అనే దాన్ని కూడా ఇవ్వనున్నారు దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ కప్ 2023కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్కి యూజ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.